వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో విజయ్ కు బల పరీక్ష ఉండనుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234గా ఉంది. అసెంబ్లీకి రానున్నారు 232 మంది ఎమ్మెల్యేలు. టీవీకే బల నిరూపణ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 117గా ఉంది. విజయ్ ఒకచోట రాజీనామా చేయగా ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ను ఫ్లోర్ టెస్ట్లో పాల్గొనవద్దని ఆదేశించింది హైకోర్టు. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు విజయ్కుంది. ఇక అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. టీవీకే 106 స్థానాలు, కాంగ్రెస్ కు 5, లెఫ్ట్ 4, ఐయుఎంఎల్ 2, వీసీకే 2 పార్టీలతో మొత్తం బలం అయితే ఉంది. ఇక దినకరన్ పార్టీకి చెందినటువంటి ఒకే ఎమ్మెల్యే కూడా విజయ్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు లభించినట్లయితే విజయ్ కు మద్దతు ఇచ్చినటువంటి వారి సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు అసెంబ్లీలో విజయ్ కు అసలైనటువంటి బల పరీక్ష ఇదే అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? రాజకీయ పరిణామాలు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మధ్యలో జరిగినటువంటి నాటకీయ పరిణామాలన్నింటినీ కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ అసెంబ్లీలో? తమిళనాడు అసెంబ్లీలో విజయ్ మరికొద్దిసేపట్లో బలం నిరూపించుకోబోతున్నారు. అయితే విజయ్ కి ఇప్పటికే సాధారణ మెజార్టీ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అంతేకాకుండా అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు దాదాపు 28 మంది ఉన్నారు. వారు కూడా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న కూడా సీఎం విజయ్ నేరుగా షణ్ముఖం ఇంటికి వెళ్ళి కలిశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు, చీలిక వర్గం ఎమ్మెల్యేలకు నాయకత్వం వస్తున్న షణ్ముఖం ఇంటికి కూడా వెళ్ళి నేరుగా విజయ్ కలిశారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ కి కాంగ్రెస్ పార్టీ, బీసీకే, కమ్యూనిస్టులతో పాటు టీటీ దినకరన్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా నేరుగా మద్దతు ఇస్తున్నారు. విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు, మరో స్థానం రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే టీవీకే సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రొటెస్ట్ లో పాల్గొనొద్దంటూ నేరుగా హైకోర్టు ఆదేశాలు చెప్పింది. ఈ నేపథ్యంలో భాగంగా విజయ్ కి దాదాపు అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు దాదాపు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు. అయితే ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం లాంఛనమే అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే నాటకీయ పరిణామాల మధ్య విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి కింది స్థాయిలో ఏదైతే గవర్నర్ దగ్గర ఆయన తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒకేసారి 108 మంది ఎమ్మెల్యేల సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే అనే ఒక పదం మెన్షన్ చేయకపోవడంతో గవర్నర్ కు ఛాన్స్ దొరికింది. నేరుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖతో ప్రమాణ స్వీకారానికి రావాలంటూ గవర్నర్ సూచించారు. అదేవిధంగా తాను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే తప్ప మరో పార్టీని పిలవనంటూ గవర్నర్ నేరుగా విజయ్ కి భరోసా. ఈ 2 అంశాలు విజయ్ కలిసి అయితే చివరికి ఎట్టకేలకి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నేరుగా విజయ్ గవర్నర్ లేఖ ఇవ్వడం, గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా విజయ్ ఈ ఫ్లోర్ టెస్ట్ లో విజయం సాధించడం అనేది ఈ బల నిరూపణ చేసుకోవడం అనేది ఈ లాంఛనమే. ఎందుకంటే దాదాపు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే బల నిరూపణ మరికొద్దిసేపట్లో పాల్గొంది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేలో చీలిక వర్గం ఏర్పడటంతో నేరుగా ఆ వర్గంలో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ తో భేటీ అయ్యారు. నేరుగా విజయ్ కి మద్దతు ఇస్తామని ప్రకటించడంతో టీవీకే బల నిరూపణ లాంఛనం. అదేవిధంగా టీవీకే ప్రభుత్వం కూడా అటు ఇటు ఊగిసలాడుతుంది అనే భ్రమలు కూడా తొలగిపోయారు. దాదాపు 108 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో ఈ అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ లో విజయ్ బల నిరూపించుకోవడం కూడా లాంఛనమే అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రైట్, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి పరిణామం 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వీసీకే పార్టీ కార్యాలయానికి వెళ్ళి నేరుగా కృతజ్ఞత కూడా తెలపడం. అంటే అక్కడ చెప్పేది ఏంటంటే ఒకవేళ ఆ 30 మంది నిన్న వచ్చి కలిసినప్పటికీ కూడా ఇవాళ మద్దతు ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనేటువంటి అంశం ఉంది. కాబట్టి విజయ్ ముందు జాగ్రత్తగా ఎవరినైతే గ్రిప్ లో ఉంచుకోవాలో వారినే గ్రిప్ లో ఉంచుకున్నారనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఈ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా విజయ్ ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా మాజీ ముఖ్యమంత్రి
సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీనియర్ నేత వైగో ఇంటికి వెళ్ళారు, సీమాన్ ఇంటికి వెళ్ళారు. అదేవిధంగా నిన్న వీసీకే నేత తిరుమావళం ఇంటికి కూడా నేరుగా వెళ్ళారు. అయితే విజయ్ ఈ రాజకీయాల కొత్త సంప్రదాయానికి తెరతీసినప్పటికీ తనకు మొదట మద్దతు ఇచ్చిన బీసీకే పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా తనకు బీసీకేతో అవసరం లేదు అనే భావన విజయ్లో రాలేదు. అది ఆనందించిన విషయం. ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తాను, కొత్త తరం రాజకీయాలు చేస్తాను, నీతి నిజాయితీగా పాలిస్తానంటూ విజయ్ గతంలో వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా తమ సొంత డబ్బుతో ప్రమాణ స్వీకరించారు. ప్రభుత్వ ఉన్నట్టు విజయ్ తీసుకున్న నిర్ణయం కూడా ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇక్కడ ప్రధానంగా విజయ్ రాజకీయాల కొత్త అయినప్పటికీ ఏ మేరకు విజయ్ పాలిస్తాడా, విజయ్ ఇచ్చిన హామీలు, మరోపక్క ప్రతిపక్ష డిఎంకే అంత బలమైన డిఎంకే ఎదుర్కోగలుగుతారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. అయితే రాజకీయాల్లో కొత్త తరం వ్యక్తులు కూడా స్కోప్ ఉంటుంది, కొత్త వ్యక్తులు కూడా రాజకీయాల్లో రాణించవచ్చు అనే అంశానికి విజయ్ ఒక సూచిక అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా అన్ని బీసీకే కావచ్చు, వీసీకే కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మరోపక్క ఐయుఎంఎల్ కావచ్చు, ఇలాంటి నేతలందరూ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా బీసీకే అధినేత తిరుమావళవన్ ఒకే సామాజిక వర్గానికి ఒకే ఓట్ బ్యాంక్ కలిగిన తిరుమావళవన్ ఇంటికి వెళ్ళారు, నేరుగా కలిశారు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త తరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి తమిళనాడులో. అదేవిధంగా మనకు ఈ ఫ్లోర్ చర్చ కూడా మనం ఒకసారి గమనించినప్పుడు కాంగ్రెస్ 5 సీట్లు, వీసీకే 2 సీట్లు, కమ్యూనిస్టులు 2 పార్టీలు, సిపిఐ సిపిఎం 4, ఐయుఎంఎల్ బయట నుంచి మద్దతు ఇచ్చిన ఐయుఎంఎల్, అదేవిధంగా టీడీపీ దినకరన్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, టీవీకే సంబంధించి 107 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు రావాల్సిన సాధారణ మెజార్టీ మార్కులు 117 అయినప్పటికీ అన్నాడీఎంకే నుంచి వచ్చిన 28 మంది ఎమ్మెల్యేల మద్దతు నేరుగా విజయ్కి ఇస్తామంటూ ప్రకటించారో ఆ తిరుగుబాటుకు సంబంధించి ఆ తిరుగుబాటు నేత ఎవరైతే ఉన్నారో షణ్ముఖంతో నేరుగా ఆయన భేటీ అయ్యారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది. మరోపక్క రాబోయే రోజుల్లో ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ సీఎం విజయ్ మధ్య అసెంబ్లీలో కూడా రసంతర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ బల నిరూపణలో విజయ్ బలం నిరూపించుకోవడం అనేది అత్యంత లాంఛనం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు రాబోయే రోజుల్లో విజయ్ పరిపాలన, విజయ్ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారనే అంశం పైన డిఎంకే కూడా 6 నెలల కాలం సమయం ఇస్తుంది. 6 నెలల తరువాత డిఎంకే యాక్షన్ ప్లాన్ ప్రారంభమవుతుందంటూ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. అయితే ఇక్కడ అసెంబ్లీలో ఒక అంశం ఉంది, ఒక కామన్ అంశం ఉంది. ఇద్దరు ఒకే కాలేజీకి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఒకరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఉదయనిధి స్టాలిన్, ఒకరు ముఖ్యమంత్రిగా విజయ్ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్యకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తారా లేక ఇద్దరు యువకులు దూకుడుగా వెళ్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం విజయ్కి అత్యంత లాంఛనమే అనే అంశం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో విజయ్కి సంబంధించి బల పరీక్ష ఉండనుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234గా ఉంది. అయితే 232 మంది మాత్రమే అసెంబ్లీకి రానున్నారు. టీవీకే బల నిరూపణ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 117గా ఉంది. విజయ్ ఒక చోట రాజీనామా చేయగా ఇక ఒక ఓటుతో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాసులు ఫ్లోర్ టెస్ట్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో 232 మంది మాత్రమే పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు అయితే విజయ్కు ఉన్నటువంటి పరిస్థితిగా అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించేటువంటి అవకాశం ఉంది.